వచ్చినారు. దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. ఉద్యమ సందర్భం కావచ్చు, రాజకీయ సందర్భం కావచ్చు, ఎన్నికల సందర్భం కావచ్చు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీరు చూపించినటువంటి అనేక సందర్భాల్లో తప్పకుండా కేసీఆర్ గారు అంటే మీరు ప్రతి ఒక్కరు ఉన్నారు అనేటువంటి విషయం మా గుండెల్లో ఉంది, మా మనసులో ఉంది. దాంట్లో అనుమానం లేదు. కానీ జరిగేటువంటి అభివృద్ధిలో కూడా ప్రచారం చేసే విషయంలో కూడా మీ పాత్ర ఉండాల్సిందిగా, మీ భాగస్వామ్యం ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో తప్పకుండా మీరు చెప్పినటువంటి అనేక విషయాల్ని ఇంతకుముందు బాలకృష్ణ గారు చెప్పినారు. మేము కూడా వీటిలో ఉన్నటువంటి జరిగేటువంటి విషయాల్ని, సాధ్యమైనటువంటి విషయాల్ని ముఖ్యమంత్రి గారికి వారి దృష్టికి తీసుకెళ్తాం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. గతంలో ఒక సందర్భంలో బాలకృష్ణ వ్యక్తిగతంగా నాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక మాట చెప్పేవాడు. సార్, తెలంగాణ తెచ్చుకునేంత వరకు కష్టం ఎట్లయిందో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా మళ్ళీ కొందరు బయలుదేరింది సార్. ఆ బయలుదేరిన వాళ్ళు మొన్నటిదాకా తెలంగాణ సంఘాన్ని కూడా వ్యతిరేకించినటువంటి వాళ్ళు, తెలంగాణ అంటేనే ఏం తెలంగాణ మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఒక అడుగు ముందుకేసి అందరి చుట్టూ తిరిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొద్దిగా ఆ సంఘాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ సందర్భంగా వారికి హామీ ఇస్తా ఉన్నాను. తెలంగాణ కోసం నికాస్గా పనిచేసినటువంటి నాయ బ్రాహ్మణ సేవా సంఘం పక్షాన తప్పకుండా సందర్భం వచ్చినప్పుడల్లా మీ పక్షాన ఉంటాం. మీరు అడిగేటువంటి న్యాయమైనటువంటి హక్కులని సాధించే వరకు మేము తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ హక్కుల సాధనకు మా వంతు సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. మహేశ్వరం ఇన్ఛార్జి మనోహర్ రెడ్డి గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర సంఘము న్యాయబ్రహ్మ సంఘం ముఖ్య సలహాదారులు అడ్వకేటు రాసమల నరసింహరావు నాయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇప్పుడు ఒక పాఠం విచ్చేసిన పెద్దలకు, గౌరవనీయులకు మరియు మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ తల్లి రొమ్మును కోసినటువంటి సమైక్య ఆందోళన నుంచి విముక్తి పొంది బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఒడివడి అడుగులతో బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నాము. ఆ బంగారు తెలంగాణ సాధించుకోవడంలో మా నాయకులు గుర్తించగలరని మనవి చేసుకుంటున్నాను. మాతృబిడ్డలారా, భారతీయ సోదరులారా, ప్రపంచ సేవకులారా, తెలంగాణ భాగస్వాములారా, ఓ నాయ బ్రాహ్మణులారా, పూసిన వెన్నెల పువ్వు నా మంగళి కులము కన్నీరు పెడుతుంది కనిపించని కుట్రల మంచులా కరిగిపోతున్న నా మంగళి కులము మాతృగర్భ ఘోషిస్తుంది. నాయ బ్రాహ్మణ చీకటి ఇంట దీపంలా వెలిసే నాయకుడే కరువాయన, ఉజ్వల రవికిరణాల చంద్రిక సప్త రంగుల ఇంద్రధనసు నా మంగళి కత్తి సోయాగం. నా కత్తిని చూస్తే పుట్టదా నెత్తిన పుండుకు భయం, మెరుపు దెబ్బలకు మబ్బులు చిరిగిన రవికిరణ తాండవానికి మంచు జలపాతమైన బుక్కెడు పువ్వలేని నా కులవృత్తి ఏమిటికి. నా మంగళి బిడ్డలకు జాబులు రాక ఆర్థిక స్తోమత లేక కులవృత్తిని నమ్మి కత్తిని పడితిమి, ఆదరణ లేక అడుగున పడితిమి. జగమంత సేవా కుటుంబం మాది, ఆదరణ లేక అనగారిన బతుకు మాది. బతుకలేక బార్బర్ షాపులు పెట్టి బాడుగలు కట్టలేక బతుకు బండిని మోయలేక ఆ అడుగుల జాగకు నెట్టబడుతున్నాము. తెలంగాణకు కోరు బిడ్డలమైతిమి, రాష్ట్ర ప్రజలకు మంగళి సేవకులమైతిమి. మసక బారిన మా జీవితాలకు వెలుగులు పంచే నాదుడే లేడా. ఎండిపోయిన చెరువుల్లా వాడిపోయిన పువ్వుల్లా నా మంగళి బతుకులు సాగుతున్నాయి. పీంగల మీద పిండాకుడుల బతుకులు మాకు వద్దు. సీముడెత్తురు కలిగిన చిన్న చూపులేని సేవాకులంలా మేము ఎదగాలి. డిగ్రీ పట్టాలు ఉన్న నా తెలంగాణ నాయ బ్రాహ్మణ బిడ్డలకు నౌకర్లు దొరకవాయి. నకిలీ పట్టాలతో నౌకరి సంపన్నుల వశమాయి. నా కత్తెర కప్పింపుల నల్ల బంగారం, ఏడు కొండలకు కోట్ల పండుగ. నాయ బ్రాహ్మణుల బతుకు దండగా. సన్నాయి వేలం సన్నగిల్లుతున్నది, సచిలోని దినాలలో కత్తి చేస్తున్నది. గుర్తించరా మీరు మమ్మల్ని, గుర్తించరా మీరు మా వృత్తి తలుచుకుంటే కానరారా మీరు సన్యాసుల వలె.
పుట్టినోని కాడ మేమే, చచ్చినోని కాడ మేమే, రోగం వచ్చినోని కాడ మేమే, దేవం మెచ్చినోని కాడ మేమే, మమ్మల్ని హెచ్చుటోడు మాత్రం లేడే. నాయ బ్రాహ్మణ శోకదత్త హృదయాలతో నాయన నరసింహారెడ్డి గారిని ప్రత్యేకంగా మా మనలను ఆలకించుకుంటున్నాము. మమ్మల్ని గుర్తించి రాష్ట్ర భాగస్వామ్యంలో నాయ బ్రాహ్మణుల పాత్ర ఎంతో ఉందని మాకు ఇంతకు ముందు మా సోదరులు కోరినటువంటి అందులో కొందరు అన్నారు. అవి కొన్ని మనం ఆచరణ సాధ్యమయ్యేలా ఉండాలి అంటే నేను అడుగుతున్నాను మా నాయ బ్రాహ్మణుల విద్యార్థులు కార్పొరేషన్ స్థాయిలో విద్యను చదవలేకపోతున్నారు. కార్పొరేషన్ స్థాయిలో విద్య చదివేటట్టు కులవృత్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు ఫ్రీగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ తెలియజేసుకుంటాము. ఇప్పుడు రమేష్ గారు Yeah.
నాయ్ గారు మాకు ఏకైక జడ్పీసీ నాయ్ గారిని మహేష్ నాయ్ గారిని వేదికని అలంకరించాల్సిందిగా కాలేజ్ ప్రిన్సిపాల్ గోపాలస్వామి గారు కూడా వేదిక పైన అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదే విధంగా మిర్చిల్ నుంచి భాస్కర్ గారిని కూడా వేదికను అలంకరించాలి. పెద్దలు హోంశాఖ మంత్రులు, తెలంగాణ రాష్ట్ర హోంశాఖ శాఖ మంత్రులు నాయక్ నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ గారికి, అదేవిధంగా బాలకృష్ణ నాయక్ గారికి, పెంబర్తి శ్రీనివాస నాయక్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఇతర పెద్దలందరికీ కూడా హృదయ పదంలో నడిపిస్తూ రాష్ట్రాన్ని దేశంలో కూడా ఎక్కడ కూడా లేని విధంగా ఇలా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి గత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చేపట్టారు. ప్రతి ప్రాంతంలో కూడా నిన్ననే చూస్తున్నాం మనము. మన కేరళ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి 5 ఎకరాల స్థలాన్ని మన తెలంగాణ భవనాల నిర్మాణానికి కృషి చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ప్రాంతంలో కూడా మొన్న చూసాము బంజారా భవన్ ని, మన బంజారా రోడ్ నంబర్ 12 మన తెలంగాణ భవన్ దగ్గరలో అక్కడ కేటాయించారు. మరి మీ కోరిక కూడా మీరందరూ కూడా కలిసికట్టుగా ముఖ్యమంత్రి వర్గాల దగ్గరికి వెళ్ళి మీ సమస్యని అడిగిన వెంటనే అతి త్వరలోనే మీకు ఈ భవనాన్ని కూడా మన ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా మీ సమస్యను తీర్చి మీ భవన నిర్మాణానికి కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అందరూ కూడా మరి ఇప్పుడు వృత్తిలో కాకుండా ప్రాధాన్యత మన పిల్లలందరికీ కూడా విద్యలో కూడా ప్రాధాన్యత ఇచ్చి కార్పొరేట్ చదువులు చదివించి మరి రానున్న రోజులలో మీరందరూ కూడా మంచి ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు చాలా కాలం నుంచి ఒకే వృత్తిలో తండ్రులు, తర్వాత కొడుకు, తర్వాత మనవళ్ళు అదే వృత్తితోటి ఈరోజు ముందుకు వెళ్తున్నారు. అలా కాకుండా మీరు కూడా చదువులో ముందుండి మీ పిల్లలందరినీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటట్టు కూడా తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరొకసారి జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు మన తెలంగాణ నాయకురామంలో మొత్తం మీద దుబ్బాక నుంచి జడ్పీసీగా అదే టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మన మహేష్ అన్న మన నాయకురామల కులానికే గర్వకారణము అన్నగారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు. ఈ యొక్క సముద్రాన్ని చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఇక గౌరవం నాకే దక్కింది మన తెలంగాణ జిల్లాలలో. ఇంతమంది నాయ బ్రాహ్మణులు కలవడం అంటే ఇది ఫస్ట్ కూడా చాలా అద్భుతం అనిపిస్తుంది. నేను కూడా మీలో ఒక భాగస్వామిగా ఉంటూ ప్రతి విషయంలో కూడా ముందుండి పనిచేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన కులంలో ఎప్పుడు కూడా ఇటువంటి యొక్క ఈ గౌరవం రావడానికి కూడా ముందుగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే నేను సిద్దిపేట టీవీ9 రిపోర్టర్ గా పనిచేశాను గతంలో హరీశ్వర కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు నాకు ఆ టికెట్ రావడానికి కారణం కూడా హరీశ్వరతో పాటు మా రామలింగారెడ్డి ఎమ్మెల్యే సహకారం కూడా చాలా గొప్పనైంది. ఇటువంటి నేను దుబ్బాక నుంచి ఒక 6000 మెజార్టీతో గెలవడం జరిగింది. చాలా బ్రహ్మాండం. ఎందుకంటే మనటువంటి చిన్న స్థాయి కులం నుంచి ఈ స్థాయిలో ఉన్నారంటే ఈ టీఆర్ఎస్ పార్టీకి పాదాభివందనం చేస్తున్నా. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. మహేష్ గారికి ధన్యవాదాలు తెలుసుకుందాం. లాస్ట్ గా 1 నిమిషము మన అది జడ్జీల నుంచి ఎంపీటీసీగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీసీగా గెలిచినటువంటి శివకుమార్ గారిని మాట్లాడుతున్నారు. సభకు నమస్కారం. మరి ఈరోజు ఇంతమంది మన నాయ బ్రాహ్మణ సోదరుల మధ్య నేను కనిపించడం అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. మరి అదే విధంగా నేను ఎంపీటీసీని ఎట్లయినా అనేది ఒక విషయం మీకు చెప్తా. నేను మాది జడ్చల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలము. నేను సర్పంచ్గా పోటీ చేసేటప్పుడు లక్ష్మారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మీకు కూడా ఎన్నో అవకాశాలు ఎంతో మందికి ప్రచార సాధనలో ఉపయోగపడుతున్నాము, మరి మాకు కూడా ఒక చిన్న అవకాశం ఇవ్వాలని కోరితే సర్పంచ్ల ఎలక్షన్లు తమ్ముడివి, దీంట్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులే ఒకసారి ఓడిపోతుంటారు, గెలుస్తుంటారు, దాంట్లో ఏదైనా అవకాశం వచ్చినప్పుడు చూద్దాంలే, ఇప్పుడు కాదని చెప్పి పంపించడం జరిగింది. అయినా నేను పట్టు వదలకుండా ఎలాగైనా సార్ దృష్టిలో పడాలి, టికెట్ సాధించాలి, తెలంగాణ కొరకు మనం ఎంత కష్టపడమో వీళ్ళు కూడా తెలియజేయాలని చెప్పేసినప్పుడు మరి ఇక్కడ బాలకృష్ణ నాయక్ గారు, పెంపటి శ్రీనివాస నాయక్ గారు ఇక్కడ హైదరాబాద్ లో తెలంగాణ
800 మందిని ఆ సభకు రప్పించి వాళ్ళ దృష్టిలో పడి మరి టికెట్ సాధించి ఏ రోజైతే